నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। ఈనాటి ముఖ్యాంశాలు। గురుకుల పాఠశాల ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్న ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు। నూతనంగా ప్రమాణాలు చేసిన సర్పంచుల కార్యక్రమాలకు హాజరైన ఎమ్మెల్యే। జై పంగళూరులో జరిగిన జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ప్రజల వద్ద నుండి నేరుగా అర్జీల స్వీకరణ। ప్రభుత్వం విద్యార్థుల చదువు ఆరోగ్యం కోసం అనేక పథకాలు తెచ్చిందన్న ఫుడ్ కమిషన్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి సద్వినియోగం చేసుకోవాలని సూచన। పేద విద్యార్థుల విద్య కోసం సావిల్లపురం మండలంలో గురుకుల పాఠశాల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు। వినుకొండ నియోజకవర్గంలో నూతన సర్పంచుల ప్రమాణ స్వీకార కార్యక్రమాలు జరిగాయి। ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు। తొలుత ఈపూరు మండలం కొచ్చెర్ల ఉప్పరపాలెం గ్రామ నూతన సర్పంచ్గా కూరాకుల ఆదిలక్ష్మి నరసింహారావుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి, ఆ తరువాత అంగళూరు గ్రామ నూతన సర్పంచ్గా ఆదిలక్ష్మి గోవిందరాజుల ప్రమాణ స్వీకారాలకు ఎమ్మెల్యే హాజరయ్యారు। అదే మాదిరిగా సావిల్లపురం మండలం బొందిలిపాలెంలో గ్రామ సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేసిన చింతా విజయ్ కుమార్ అభినందన సభ కార్యక్రమానికి హాజరయ్యారు। ఈ సందర్భంగా ప్రమాణ స్వీకారాలు చేసిన సర్పంచ్లను సన్మానించి అభినందించారు। అనంతరం బొందిలిపాలెంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ సావిల్లపురం మండలానికి ఒక గురుకుల పాఠశాల ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు। ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేశామని గుర్తు చేస్తూ గురుకుల కూడా ఏర్పాటు చేసే పనిలో ఉన్నామన్నారు। అభివృద్ధి జరిగింది మన ప్రభుత్వంలోనని, ఈ అభివృద్ధి జరిగిన సమయంలో ప్రెసిడెంట్ గా ఉండటం కొండమ్మ గారి అదృష్టం ఆనాడు, ఈనాడు మరి ఆదిలక్ష్మి గారి అదృష్టం। మరి ఆదిలక్ష్మి గారు చాలా బాగా చేస్తారని, మంచిగా వెంకట్రావు సహకారం తీసుకొని బాగా డెవలప్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియపరుచుకుంటూ స్వీకరించబోతున్న విధిని నమ్మకంతో నిర్వహించేదనని భగవంతుని పేర ప్రమాణం చేస్తున్నాను। ప్రెసిడెంట్ గారిని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ, మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మనస్ఫూర్తిగా నా ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని వాళ్ళకి మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ, అదేవిధంగా ఈరోజు గతంలో ఈ గ్రామ సర్పంచులుగా ఇద్దరు పోటీ చేసుకున్నారు, గెలిచారు। గెలిచిన ఆయన ఇద్దరు చెరు 2.5 సంవత్సరం చేసుకుందామని చెప్పి ఒక మాటగా, ఒక కమిట్మెంట్ గా, ఆ కమిట్మెంట్ లో భాగంగా ఏరంజీ ఒక కమిట్మెంట్ గా ఏరంజీ ముందు ప్రెసిడెంట్ గా చేశాడు। తర్వాత అనుకున్న మాట ప్రకారం విజయ్ కుమార్ గారు మళ్ళా 2.5 సంవత్సరానికి ఆయన అవకాశం ఇచ్చి ఏర్పాటు చేసినందుకు ఇటు ఈరంజని, ఇటు మన ఇప్పుడు కొత్తగా ఎన్నికైన ప్రెసిడెంట్ గారిని మనస్ఫూర్తిగా అభినందనలు తెలియపరుచుకుంటూ, చాలా ఆయన ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం ఈయన ఆ అవకాశం కల్పించినందుకు మరి వాళ్ళిద్దరూ మంచిగా ముందుకి కదలాలని, మంచిగా ఈ ఊరు అభివృద్ధికి సహకరించాలని, ఈ ఊరు ఇంకా బాగా మంచి అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా వంతు ఎమ్మెల్యేగా నేను కూడా నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని, ఈ మండలంలో మనం స్కూల్ ఒకటి, జూనియర్ కాలేజీ ఒకటి తీసుకొచ్చుకోవడం జరిగింది। అదేవిధంగా గురుకుల పాఠశాలకు కూడా తీసుకొచ్చేదానికి మన సావిల్లపురం దగ్గర ఏర్పాటు చేస్తున్నానని మీ అందరికీ సందర్భంగా తెలియపరుస్తున్నాను। అందులో పేదవాళ్ళ పిల్లలు ఉచితంగా హాస్టల్, ఉచితంగా అక్కడే ఉండి చదువుకునే దానికి ఆడపిల్లలకి అవకాశం కల్పించే విధంగా అక్కడ చేరిస్తే మరి ఇంటర్మీడియట్ వరకు కూడా ఏ ఇబ్బంది లేకుండా అవకాశం కల్పిస్తామని సందర్భంగా తెలియపరుచుకుంటూ
మన మండలంలో కోల్డ్ స్టోరేజీ ఇలాంటివన్నీ కూడా తీసుకురావడం జరిగింది. అలాగే ప్రెసిడెంట్ కూడా ఎవరైనా పదవి చేయాలనుకున్నప్పుడు ఆ పదవికి న్యాయం చేయాలనుకోవాలి. పార్టీల కంటే కూడా ముఖ్యంగా మనం తీసుకున్న పదవికి న్యాయం చేయాలి అనేది ముఖ్యంగా అనుకోవాల్సిన అవసరం ఉందని, అలా ముఖ్యంగా మంచి అభివృద్ధి చేస్తారని మనస్ఫూర్తిగా తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాం. రైతులు సాగునీరు లేక పంటలు ఎండిపోయి అల్లాడుతుంటే ప్రభుత్వం పట్టించుకోకపోవటంపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేస్తూ పల్నాడు జిల్లాలో కరువును జాతీయ విపత్తుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లాలో సాగునీరు లేక ఎండిన పంట పొలాలను సందర్శించి అన్నదాతను ఓదార్చడానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు అఖిలపక్ష నాయకులతో కలిసి ఈపూరు మండలంలో పలు గ్రామాల్లో పర్యటించారు. ఎండిన పంటలను, పంట పొలాలను చూపించి రైతులు తమ గోడును ఆయనకు వినిపించారు. వర్షాలు లేక, సాగర్ జలాశయాల్లో నీరు లేక వ్యవసాయాన్ని నమ్ముకున్న అన్నదాతలు అయోమయ స్థితిలో పెట్టుబడుల భారంతో అప్పుల పాలవుతున్నారని ఆయన అన్నారు. సీఎం జగన్ తాడేపల్లి ప్యాలెస్కే పరిమితమవుతున్నారని, ప్రజాప్రతినిధులు గ్రామాల్లో పర్యటించకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ పల్నాడు జిల్లాలో అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని, తక్షణమే రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రెండు మండలాల్లో కూడా పూర్తిగా ఆయకట్టు రైతులు వీళ్ళు సాగర్ ఆయకట్టు కింద నీళ్లు వస్తే ఈ పంటలన్నీ కూడా సుభిక్షంగా ఉండేవి, మంచి పంటలు రావడానికి అవకాశం ఉండేది. రెండోది ఏమంటే గతంలో కంటే ఇవాళ రైతు పెట్టుబడి బాగా పెరిగిపోయింది. ఒక మిరప కానీ లేదా ఇవన్నిటికీ వాళ్ళు వేలాది రూపాయలు, ఒక్కొక్క ఎకరాకు వేలాది రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. పొగాకు కూడా అదే విధంగా ఖర్చు పెట్టే పరిస్థితి. ఈరోజు పొగాకు నీళ్లు రానందువల్ల పూర్తిగా ఎండిపోతూ ఉన్నాయి. ఎట్టైనా సరే ఆ పంట కాపాడుకోవాలనే ఉద్దేశంతో రైతులు కష్టపడి ఎక్కడి నుంచో నీళ్లు తెచ్చి ఆ నీళ్ళన్నీ కూడా మళ్ళీ ఇక్కడ ఒక దీంట్లో పోసుకొని వాటిని మళ్ళీ పంపు చేసి పంట కాపాడుకోవడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏదేమైనా సరే నాగార్జున సాగర్ ఆయకట్టు రైతులకు నీరు అందించే పరిస్థితిలో ప్రభుత్వం లేదు. ఎందుకంటే సాగర్లో ఉన్న నీళ్లు తాగునీళ్లకు తప్ప మరొకటి ఉపయోగపడే పరిస్థితి లేదు. దీనికి పై భాగంలో ఉండే శ్రీశైలం డ్యామ్ కూడా ఇవాళ నీళ్ళు వచ్చే పరిస్థితి ఏమాత్రం కనపడడం లేదు. కాబట్టి ఏమంటే ఇప్పుడు ఆల్రెడీ మనం అక్టోబర్కి వచ్చేసాం కాబట్టి మరి నవంబర్ మనం చేరుకుంటా ఉన్నాము. నవంబర్ తుఫాను ద్వారా ఏమైనా కొంత వర్షం వస్తే ఏదైనా మెట్ట ప్రాంతాలకు కొద్దిగా ఏమైనా మేలు జరగచ్చు తప్పితే ఈ ఆయకట్టు ప్రాంతానికి మాత్రం ఎలాంటి ఆశలు లేవనేది రైతులు కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వ ఇంజనీర్లు కూడా చెప్తున్నది ఏమంటే మళ్ళీ తాగేనీటికి ఏమన్నా కాలువకు నీళ్ళు వదులుతారేమో తప్ప పంట పొలాలకు సాగునీరు అందించే అవకాశం అయితే కనపడడం లేదు. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతా ఉన్నాం. ఎందుకంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ ఎవరు కూడా స్పందించడం లేదు. మన వినుకొండలో కూడా ఎమ్మెల్యే ఉన్నాడు. ఇంతవరకు ఈ పంట పొలాలకు వచ్చినట్టు ఎవరు రైతులు చెప్పడం రాలేదనుకుంటారు. రాలే మంత్రి ఆమెకు పాపం తెలియదు. ఆమెకు వ్యవసాయమే తెలియదు, రైతుల గురించి తెలియదు. మరి ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆయన తాడేపల్లి ప్యాలెస్లో ఉండి అక్కడ నుంచి ఆయన వేరు కార్యక్రమాల్లో ఉంటాడు తప్పితే ఆయన ఈ కార్యక్రమంలో అయితే లేడు. ముఖ్యంగా అధికారులు కూడా క్షేత్రస్థాయిలో పర్యటన చేయాలి. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా గ్రామాలకు రావాలి, పంట పొలాలు పరిశీలన చేయాలి, తక్షణమే కరువు మండలాలు డిక్లేర్ చేయాలని కోరుతున్నాను. పల్నాడు జిల్లా జే పంగళూరులో జరిగిన జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా పాల్గొన్నారు. ఆయనతో పాటుగా ఏపీ శాబ్నెట్ చైర్మన్ అద్దంకి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి బాచిన చైతన్య, వైసీపీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే బాచిన గరిటయ్య, జాయింట్ కలెక్టర్ శ్రీధర్లు హాజరయ్యారు. మండల కేంద్రంలోని టీటీడీ కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా నేరుగా ప్రజల వద్ద నుండి అర్జీలు స్వీకరించారు. అర్జీల స్వీకరణ అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా కలెక్టర్ ప్రసంగించారు. అగ్రికల్చర్ ఏఓ గారు
ఓకే మేడం గారిని వర్తిస్తూ ఎంఆర్ఓ గారిని ఏదీజీవర్ ఎస్ఎస్సి నేపాల్గోల్ మండలంలో కండక్ట్ చేయడం జరిగింది. అంతవరకు సీఎం గారు స్పెసిఫిక్గా డిస్ట్రిక్ట్ లెవెల్లోనే కాకుండా ఈ మండలంలో కూడా ఈ ప్రోగ్రామ్ను చేయాలన్నది ఇంజక్షన్స్ ఇవ్వడంతో దాదాపు 11 మండలాలు మనం కంప్లీట్ చేయగలిగాం. సో ఈరోజు ఇక్కడ మెయిన్గా ఈ మండలంలో ఉన్నటువంటి ఇష్యూస్ ఎక్కువగా ల్యాండ్ ఇష్యూస్ ఎక్కువగా వచ్చాయి. రెండవది ఐఎస్గా హౌసెస్ హౌసెస్ అంటే అవుట్ సైడ్స్ నుంచి వచ్చాయి. సో మ్యాక్సిమం ఎక్కడ అవుట్ సైడ్స్ ఉన్నాయో అవి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ల్యాండ్ ఇష్యూస్ ఏదైతే రెండు కూడా స్పెసిఫిక్గా 2 సదస్సులు ఇక్కడ స్టార్ట్ చేయమని ఆర్డీ గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. సపరేట్గా వేరే ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయాలి. రెండోది రీసెంట్గా ఏదైతే జరుగుతూ ఉందో ఆ విలేజ్లో కూడా మళ్ళీ ఫర్దర్గా ఇష్యూస్ ఏదైనా ఉంటే వాటిని తీసుకుని వాటిని సాల్వ్ చేయాల్సిందిగా. విద్యార్థుల్లో చదువు ఆరోగ్యం కోసం ప్రభుత్వ పాఠశాలలో అనేక పథకాలను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, విద్యార్థులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఏపీ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ సిహెచ్ విజయప్రతాప్ రెడ్డి అన్నారు. ఈపూరు మండలంలోని కస్తూరిబా పాఠశాల, బొమ్మరాజుపల్లి అంగన్వాడీ ప్రాథమికోన్నత పాఠశాలలను ఆయన సందర్శించారు. కస్తూరిబా పాఠశాలలో వంటశాలను, తరగతి గదులను పరిశీలించి విద్యార్థులను పాఠశాలలో అందుతున్న వసతులు, మెనూ గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో మాట్లాడుతూ విటమిన్, ఫ్లోరిక్ యాసిడ్, ఐరన్లను బియ్యం పొడితో కలిపిన బియ్యాన్ని అందిస్తున్నారని, వాటి వలన శరీరానికి మంచి ఆరోగ్యం కలుగుతుందని అన్నారు. చదువు కంటే కంటితో చూసేది మనిషి మనసుకు త్వరగా హత్తుకుంటుందని ముందు చూపుతో సీఎం జగన్ పాఠశాలలో డిజిటల్ బోర్డులను ఏర్పాటు చేశారన్నారు. నైతిక విలువలు కలిగిన సామాజిక బాధ్యత, నైపుణ్యాలను సరైన మార్గంలో విద్యార్థులు నడవడానికి సంబంధించిన పుస్తకాలను చదవాలన్నారు. నైతిక విలువలతో కూడిన పుస్తకాలను పాఠశాల స్పెషల్ ఆఫీసర్ కు అందజేశారు. పాఠశాల ప్రత్యేక అధికారికి పలు సూచనలు చేశారు. బొమ్మరాజుపల్లి అంగన్వాడీ కేంద్రం ప్రాథమికోన్నత పాఠశాలలు సందర్శించి రికార్డులను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈపూరు తనిఖీలకు ముందు వినుకొండ పట్టణంలో గత రాత్రి పలు హాస్టళ్లను తనిఖీ చేశారు. ఇందులో భాగంగా వినుకొండ నర్సాపేట రోడ్డులోని బీసీ రెసిడెన్షియల్ స్కూల్లో ఆహార నాణ్యతపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ అందుకు సంబంధించిన వారిపై చర్యలు తీసుకునేలా సంబంధిత శాఖ అధికారులకు ఆదేశించినట్లు సమాచారం. ఇవి ఇంట్రడ్యూస్ చేశారు. ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి మీకు అందరికీ మంచి చదువులు ఇవ్వాలా, మా ఆంధ్రప్రదేశ్లో చదివే పిల్లలు మంచి భవిష్యత్తు ఉండాలా, వాళ్ళకు మంచి ఫ్యూచర్ ఉండాలా, మంచిగా వాళ్ళ లైఫ్ సెటిల్ కావాలా. చదువు అనేది మనకు వజ్రాయుధం, గుర్తుపెట్టుకోండి. ఈ చదువు చేతిలో ఉంటే మనం కత్తి ఎట్లయింది ఖర్చు. చదువు లేకుంటే పన్నులకు పోవాలి. చదువు ఉంటే ఏ జాబ్ అయినా, ప్రైవేట్ జాబ్, గవర్నమెంట్ జాబ్, లేకపోతే సొంత తెలివితేటలైన వ్యాపారం ఏమైనా చేసుకోవచ్చు. ఓకేనా? మీ గమ్యం మీ చేతుల్లో అని చెప్పేసి ఇలాంటి మోరల్ బుక్స్ మంచిగా, ఇవన్నీ కూడా చాలా విలువైనవి. మా అన్న, మా వదిన చిత్తా థామస్ రెడ్డి గారు, డాక్టర్ గీతా ఏరువా వాళ్ళు ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్ ఇన్ నీడ్ అని ఒక సంస్థ పెట్టి బుక్స్ అన్నీ మా ఏరియాలో, రాయలసీమ ఏరియాలో ఇస్తూ ఉంటారు ఎక్కువ. నేను ఇలా ఫుడ్ కమిషన్ చైర్మన్ అయినాక నాకు కొన్ని బుక్స్ ఇచ్చారు. అన్ని పిల్లలకి ఇవ్వండి, అక్కడక్కడ పిల్లలు వాళ్ళ తెలివితేటలు పెంచుకుంటారు అనే ఉద్దేశంతో. ప్రాబ్లమ్స్ ఇలా ఇవన్నీ మీ లైబ్రరీలో ఉంటాయి. మీరు మంచిగా చదువుకోండి, మీకు బాగా యూజ్ ఉంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇవి 2 బుక్స్ ఇస్తున్నా. ఇసుక అక్రమ రవాణాపై వినుకొండ ఎస్సీబీ అధికారులు దాడులు చేపట్టారు. వినుకొండ మండలం గోకనకొండ గ్రామంలో చేపట్టిన ఈ దాడులలో ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండా ఇసుక అక్రమ రవాణా చేస్తున్న 2 ట్రాక్టర్లను, 8 టన్నుల ఇసుకను సీజ్ చేశారు. ట్రాక్టర్ డ్రైవర్లు అంకమశెట్టి చంద్రశేఖర్ తో పాటుగా వల్లెం అంకమరావులను అదుపులోకి తీసుకుని వినుకొండ పోలీసులకు అప్పగించినట్లు ఎస్సీబీ ఇన్స్పెక్టర్ ఆర్ విజయ్ భాస్కర్ రావు తెలిపారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని భారత జాతీయ దళిత క్రిస్టియన్ ఫోరం అధ్యక్షులు అట్లూరి విజయ్ కుమార్ కోరారు. ఐఎన్డీసీఎఫ్ అధ్యక్షులు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలంటూ
ఎంపీ ఆర్ కృష్ణయ్యకు వినతి పత్రాలు అందజేశారు. దళిత క్రైస్తవ సోదరులకు అండగా సీఎం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించిన ఆ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించకుండా అన్యాయం చేస్తుందని ఆయన అన్నారు. దళిత క్రైస్తవులకు జరుగుతున్న న్యాయాన్ని కావాలని దెబ్బతీస్తున్న బీజేపీ ప్రభుత్వంపై రాష్ట్ర స్థాయిలో ఉద్యమాలను చేపట్టాలని, కాపాడుకోవాలని, అందుకు దళితులంతా ఏకం కావాలని విజయ్ కుమార్ కోరారు. చిన్న చిన్న సమస్యలను గ్రామంలోని దాతల సహకారంతో పరిష్కరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి కోరారు. ఈపూరు మండలం బొమ్మరాజుపల్లి గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థులకు త్రాగునీరు సరిగా ఉండటం లేదని, ఇంటి నుండి విద్యార్థులు మంచినీటి సీసాలు తెచ్చుకుంటున్నారని తల్లిదండ్రులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. చిన్న చిన్న సమస్యలను గ్రామ పెద్దల సహకారంతో పరిష్కరించుకోవాలని, వాటిని కూడా ప్రభుత్వమే పరిష్కరించాలంటే ప్రభుత్వానికి భారమైపోతుందని అన్నారు. గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు చిన్న చిన్న సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని అన్నారు. పాఠశాలల మంచినీటి సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని వారికి హామీ ఇచ్చారు. బోర్ వాటర్ తాగుతుంది అది ఏదైనా కొంచెము ఏదైనా దాతలు ఎవరైనా ఉంటే ఒక చిన్న ప్లాంట్ తీసి అయిపోతుందండి. ఇంత డబ్బులు లక్షల కోట్లు ఖర్చు పెడతా ఉంటారు ఎలక్షన్లకు, వాటికి అంతా 15,000-20,000 పెడితే ఒక ప్లాంట్, అది మాన్యువల్ ప్లాంట్ ఇస్తారు. ఆ సింపుల్గా ఎవరో ఒక దాతలు ఎంకరేజ్ చేయండి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.